పాకిస్తాన్ దేశం వార్తలను పాకిస్తాన్ న్యూస్ అనుడు కంటే ఫేకిస్తాన్ న్యూస్ అనుడే కరెక్ట్ అని అనిపిస్తున్నది నాకైతే. అరేరే ప్రపంచం నమ్ముతున్నది కదా అని ఏది పడితే అది మాట్లాడి అబద్ధాలను అడ్డగోలుగా ప్రచారం చేస్తున్నది. ఆయన దాని బుద్ధే దొంగ బుద్ధి, అసొంటిది మంచేడ మాట్లాడుతుంది, నిజాలేడ చెప్తుంది అనుకున్నాడు మనదే పొరపాటు అవుతుంది. సిగ్గు లేదా అనే జీడిగింజ అంటే నల్లగున్న నాకేం సిగ్గు అన్నదట. హాగు గట్లనే ఉన్నది పాకిస్తాన్ ఫాల్తు వార్తల ముచ్చట. మన దేశం ఆయుధాలు S-400 అనే వాటిని మేము నాశనం చేసినామని తప్పుడు ప్రచారాన్ని మొదలుపెట్టింది. మరి ఆ వార్త నిజమా అబద్ధమా అనేది చెక్ చేసి అన్ని తీర్ల కరెక్ట్ అయితేనే మందికి చెప్పాలే గాని చైనా దేశం మీడియా ఆ తప్పుడు వార్తకు రంగులు పూసి ప్రపంచానికి చెప్పిందట. అజర్బైజాన్ దేశపోడు కూడా నేనేం తక్కువ అన్నట్టు వాడు కూడా భారతదేశ S-400 ఉత్తదే అన్నట్టు ఇంటర్నెట్ల వార్తలు రాసిండట. పాకిస్తాన్ సైన్యం భారత క్షిపణిని పంజాబ్ రాష్ట్రం ఆదంపూర్ ఏరియాల కూలగొట్టినమని ఉత్తర వార్తలు ప్రచారం చేసిందట. అంటే ఎట్లాగో భారతదేశంతోని గెలవలేం, వాళ్ళు మా దేశం స్థావరాలను కూలగొడుతున్నారు, నగరాలను నాశనం చేస్తున్నారు, అట్లాని మేము బాంబులను వేద్దామా అంటే నడిమిట్లనే నాశనం చేస్తున్నారు. కాబట్టి యుద్ధంలో ఇండియాతోని ఫైట్ చేయలేం కాబట్టి ఫేక్ న్యూస్ ప్రచారంలోనైనా ఓడిద్దామని ఇట్లా చేస్తున్నారు కావచ్చు. వాడట్లా చేస్తే భారత్ ఊకుంటుందా? ఒరే ఫాల్తు పాకిస్తాన్ మీడియాని నడుపుతున్నోళ్ళారా, మా దగ్గరున్న S-400 గనక వాడితే మీ లాహోర్ లాగులు దడుస్తాయి, కరాచీకి కారిపోతుంది, 400 కిలోమీటర్ల దూరంలో ఉన్న లక్ష్యాన్ని తునకలు చేస్తుంది. మా దేశం మీద బాంబులు వేయాలనుకుంటే నడిమిట్లనే కూలగొట్టే సిస్టమ్ ఉన్న బాంబులు రమాయి అని గట్టిగా చెప్పిందట. ఇంకేమున్నది, ప్రపంచం ముందట పండ్లు ఇరిగేటట్టు వడ్డట్టు అయింది పాకిస్తాన్కు. చైనా దేశ పొడు కూడా నాలుకే గారుచుకున్నాడట. అరే ఈ పాకిస్తాన్ వాడు ఏది చెప్తే అదే వార్త అనుకుంటే కుర్దిల వడ్డ ఎలుక తీరైతుందని అనుకుంటున్నాడట. కాబట్టి పబ్లిక్ పాకిస్తాన్ ఇంటర్నెట్లో పెట్టే ఫేక్ వార్తలతో జాగ్రత్త అని కోరుతున్నది భారత సైన్యం. ఏమంటున్నాం యాద పెట్టుకోర్రి. ఏడాదికి ఒక్కసారి నీడ మాయమవుతుందని అంటారు. ఇంతకు నీడ మాయమవుడైంది, ఎందుకు నీడ మాయమవుతుంది? ఒక పక్క వెలుగుంటే ఇంకో పక్క చీకటి ఉండాల్సిందే. అసొంటిది సూర్యుడు ఉండంగా నీడెట్లా మాయమవుతుంది, ఎందుకు మాయమవుతుంది అనేది తెలిసేటానికి ఇగో ఇక్కడ ఎవరో అందరికి అర్థమయ్యేటట్టు మంచి ఉపాయం చేసిండ్రు. అదేందో చూడుండ్రి. చూసిండ్రా, దీన్ని జీరో షాడో అంటారు. అంటే సూర్యుడు బరాబర్ నడినెత్తి మీద ఉంటాడు, అందుకే సూర్యుని కిరణాలు ఆకాశం నుంచి చక్కగా భూమి మీద పడతాయి. అందుకే రంధ్రాలు చేసిన 3 చెక్కల నుంచి ఎలుగు అన్నిటికంటే కిందున్న చెక్క మీద కూడా పడుతున్నది. ఇట్లనే మనిషి మీద సూర్యుని కిరణాలు నిట్ట నిలువున పడతాయి కాబట్టి నీడ అనేది ఆ మనిషి కాళ్ళ కింద ఉంటది తప్ప అటు పక్కనో ఇటు పక్కనో ఉండదు. అందుకే నీడ మాయమైందని అంటారు. నీడ మాయమవుట్లున్న అసలు నిజం అదన్నమాట. ఇట్లా సూర్యుడు ప్రతి ఏడాదికి ఒక్కసారి బరాబర్ నడినెత్తి మీద పడతాడు కాబట్టి నీడ లేకుండా మాయమైతుంది. సూర్యుడు ఎప్పుడు తూర్పుకే ఉదయించినా చలికాలం కొద్దిగా ఆగ్నేయం దిక్కు, ఎండాకాలం ఈశాన్యం దిక్కు ఉదయించినట్టు అనిపిస్తుంది. ఆగో అందుకే ప్రతి ఏడాదిలో సూర్యుడు ఒక్కసారి నడినెత్తి మీదకి వచ్చి మన నీడ మాయం చేస్తాడు. మే నెల 10వ తారీఖున 12 గంటల 12 నిమిషాలకు సూర్యుడు నడినెత్తి మీదకి వచ్చిండు అనేది తెలిసేటట్టు ఇగో గిట్లా చేసిండ్రు. కాబట్టి నీడ మాయమవుట్ల మహిమలేం లేవు, భయపడకుండ్రి అని చెప్తున్నారు శాస్త్రవేత్తలు.